నమస్తే బీసీ న్యూస్తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. భీమవరంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమ సభ. పేదల ఆర్థిక ప్రగతికి ప్రభుత్వం బాటలు వేసిందన్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే అంజిబాబు. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్న మంత్రి కొల్లు రవీంద్ర. విధి నిర్వహణలో మరణించిన ఎక్సైజ్ సిబ్బంది కుటుంబాలకు పరిహారం చెక్కుల పంపిణీ. బీచ్ షాక్స్ విషయంలో ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఎలాంటి అపోహలు అవసరం లేదని ఎంపీ భరత్ స్పష్టం. ఆంధ్రప్రదేశ్ను మధ్యాంధ్రప్రదేశ్గా మార్చే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ విమర్శ. 2 ఏళ్ల క్రితం ప్రజల ఆశీర్వాదంతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నామని, 2 ఏళ్లుగా ప్రజల ఆర్థిక ప్రగతికి కూటమి ప్రభుత్వం బాటలు వేస్తూ అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీ కృష్ణదేవరాయ కళ్యాణ మండపంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ఇస్తామని ప్రజలకు హామీ ఇచ్చామని, ఇచ్చినట్టే పాలన సాగిస్తున్నామని, సూపర్ 6తో పాటు మేనిఫెస్టోలో హామీలు అమలు చేస్తూ ప్రజల నమ్మకాన్ని సాధించామన్నారు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున తీర్పు ఇచ్చి కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు, కార్యకర్తలు నిలబెట్టారని, ఈ 2 ఏళ్లలో ఎన్నో హామీలు అమలు పరిచామన్నారు. రాష్ట్రానికి కేంద్ర సహకారం అందిస్తుందని, పోలవరం, అమరావతి, విశాఖ స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ సహా వివిధ అంశాల్లో కేంద్రం అండగా నిలిచిందన్నారు. ఏపీఐఐసి చైర్మన్ మంతెన రామరాజు, రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్పర్సన్ పీతల సుజాత, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కుటికలపూడి గోవిందరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ బలోపేతానికి కార్యకర్తలు, నాయకులు కలిసికట్టుగా పనిచేద్దామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు మెంటెం పార్థసారథి, రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, ఏఎంసీ చైర్పర్సన్ కలిదిండి సుజాత, రామచంద్రరాజు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని పాలించినటువంటి సందర్భంలో ఈవేళ ఈ రాష్ట్రాన్ని వికాసం వైపు తీసుకెళ్తున్నటువంటి కోర్టు ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని మనం కూడా గుర్తుంచుకోవాలి. ఈ 2 ఏళ్ల కాలంలో సాధించినటువంటి ప్రగతి ఆంధ్రప్రదేశ్ అంధకారంలో పోయినటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ దేశంలో భవిష్యత్తు లేనటువంటి రాష్ట్రంగా తయారైనటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని తయారైనటువంటి సందర్భంలో ఈ 3 పార్టీల కార్యకర్తల కృషి ఫలితంగా ఫలితంగా ఈ రాష్ట్రంలో కోర్టు ప్రభుత్వం అధికారంలో రావడం జరిగింది. ఏదైతే భారతీయ జనతా పార్టీ ముందు నుండి చెప్తా ఉందో డబ్ల్యూఎన్ సర్కార్ కేంద్రంలో రాష్ట్రంలో చెందినటువంటి ప్రభుత్వాలు అధికారంలో ఉండాలి, లేకపోతే కేంద్రంలో రాష్ట్రంలో ఒకే ప్రయత్నం చేసేటువంటి ప్రభుత్వాలు అధికారంలో ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే అభివృద్ధి సర్వేగా జరుగుతున్నటువంటి ఆలోచన ఆలోచన ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. మనందరూ చాలా ముఖ్యమైనటువంటి బాధ్యత ఉంది. కాలంలో ఏం చేసాము అంటే ముందుగా సూపర్ 6 అమలు చేసినటువంటి ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని కూడా పూర్తి చేసేటువంటి విషయాన్ని ప్రతి ఒక్క కార్యకర్త కూడా గమనించవలసినటువంటి రాష్ట్రంలో అభివృద్ధి ప్రతి ఎత్తున సర్వేగా జరుగుతాం. ఈరోజు ఈ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 14 లక్షల పెట్టుబడులు వచ్చాయంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి సర్కారు కారణంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి సమర్థత కారణంగా మాత్రమే సాధ్యమైన విషయాలు లక్షల కోట్ల రూపాయలు విశాఖపట్నంలో పెట్టుబడి అమరావతిలో జరుగుతున్నటువంటి పనులు, విశాఖపట్నంలో ఆర్ఎస్ఎస్ బిడ్డలకు 1,30,000 కోట్లతో పెట్టుబడి, రామాయపట్నంలో BPCL 23 లక్షల కోట్లతో పెట్టుబడి, విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ 1,30,000 కోట్లతో పెట్టుబడి, డేటా సెంటర్ ఇంతకాలంలో ఉపకరణ డిఫెన్స్ కి సంబంధించినటువంటి ఉత్పత్తి ప్రకటించింది కదా. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్యాకేజీ ఇవ్వడం జరిగింది కదా. గత 5 సంవత్సరాల్లో
అడుగు కూడా ముందుకు వెళ్ళినటువంటి ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఆర్థికంగా ఒక 2 కాలంలో అనేక ప్రాజెక్టులు సాధించి ఈ రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి దిశగా ప్రయాణం చేస్తున్నటువంటి విషయానికి మన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయనేటువంటి విషయం అయితే అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లో తీసుకోవాల్సినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత ఓటర్కు చెందినటువంటి పార్టీల కార్యకర్తల మీద ఉన్నటువంటి నమ్మకాన్ని విశ్వాసం. ఈ 3 సంవత్సరాలు చేయవలసిన కార్యక్రమాలు ఏంటంటే కొత్త వాళ్ళకి పెన్షన్లు 2 నెలల్లో ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి అందరికీ పెన్షన్ ఏర్పాటు చేస్తున్నారు. ఇంకొక శుభవార్త ఏంటంటే రైతులకి 15 అడుగులు ఎవరెత్తుకున్న రోడ్లన్నీ కూడా వ్యాలీలో లేదని నిన్ననే పర్మిషన్ ఇచ్చారు. ఈ 3 సంవత్సరాల్లో మన నియోజకవర్గాన్ని ఎన్డీఏ కూటమి కలుపుతున్నాం, బీజేపీ తెలుగుదేశం జనసేన తరఫున నియోజకవర్గంలో ఏ గ్రామంలోనూ మాకు మట్టి రోడ్డు కానీ గ్రామీ రోడ్డు కానీ ఉందని అట్రాక్ట్ అన్ని రోడ్లు సిమెంట్ రోడ్డు వేస్తాం. 2029 మళ్ళీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చేసరికి భీమవరం నియోజకవర్గంలో అన్ని రోడ్లు సిమెంట్ రోడ్డు వేస్తాం. దానికి కొన్ని దాంట్లో కేంద్ర మంత్రి గారు సహకారం చేస్తారు. పేదవాళ్ళకి ఈ 3 సంవత్సరాల్లో ఇల్లు లేని పేదవాళ్ళు లేకుండా చేయటం, ఇళ్ల స్థలం ఇవ్వడం అనే కార్యక్రమం చేస్తాం. ఎన్ని కార్యక్రమాలు చేసి మన నియోజకవర్గాన్ని బ్రహ్మాండమైన అభివృద్ధిలోకి తీసుకొస్తాం. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. కార్యకర్తలందరూ ఎన్డీఏ కూటమి కార్యకర్తలందరికీ తెలియజేసేటప్పుడే మనందరూ ఐక్యమత్యంగా ఉందాం. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ లేదు. తెలుగుదేశం ఎక్కువ, జనసేన తక్కువ అనే భావన, బీజేపీ తక్కువ అనే భావన ఉండడానికి బీజేపీ మనందరూ ఒకటే. మనందరూ కలిసికట్టుగా ఉండటం వల్లే ఎన్డీఏ ఎన్ని సంక్షేమాలు చేశాము. ఎలక్షన్ మా నాన్న ఇచ్చినవే కాకుండా ఇచ్చినవి ఇవ్వలేదు కూడా ఎన్నో ఇవ్వగల సంక్షేమ అభివృద్ధి దిశగా మన రాష్ట్రంలో పనిచేస్తుంది. ఇది చెప్పగలిగిన భాగంగా తల్లి వందనం కావచ్చు, ఉచిత బస్ కావచ్చు, అలాగే అన్నదాన సిటీ కావచ్చు, అలాగే పెన్షన్ 3,000 చేయడం కావచ్చు. దాదాపు ఎన్నో కార్యక్రమాలు మనం పిల్లల కోసం, కార్యకర్తల కోసం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఎవరైనా కష్టాలు ఉన్న వాళ్ళకి ముఖ్యమైన సహాయ నిధులను కూడా దాదాపు ₹1,00,00,000 కూడా వాళ్ళకి మనం చేయడం జరుగుతుంది. అవన్నీ కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలు కావచ్చు, కానీ మనందరూ ఒకటే. గుర్తుపెట్టుకోండి, అందరూ ఒకటే కలిసి రాష్ట్రం కోసం, నియోజకవర్గం కోసం పనిచేయాలి. కష్టపడి చిన్న చిన్న పొరపాటు ఉన్నా మనం ఎటువంటి ప్రపంచాలు లేకుండా అందరం కలిసి పనిచేసే విధంగా ఈ గొడవ సూపర్ 6 చెప్పాము. ఆ సూపర్ 6 అనుగుణంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కీమ్స్ కూడా సుమారుగా 80% వరకు పూర్తి చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉంది మన రాష్ట్రానికి. గవర్నర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలో మన రాష్ట్ర అభివృద్ధి ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. అంతేకాదు ఒక పక్కన లోకేష్ బాబు గారు కూడా రాష్ట్రం నుండి పరిశ్రమలు తీసుకురావడానికి భారతదేశంలో అన్ని దేశాలకు చేసేటువంటి అన్ని రాష్ట్రాలకు ఎంత అభివృద్ధి ఉందో ఈ యొక్క రాష్ట్రంలో ఎన్డీఏ ద్వారా అంత జరిగేటువంటి అవకాశాలన్నీ కూడా ఈ యొక్క ఎన్డీఏ ముందు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. పల్లెలో నిర్మాణం చేయడానికి 2 చేయాలి కాబట్టి నెసరీ కార్యక్రమం చేస్తూ ఉంటాం.
అది కూడా డబ్బులు ఇచ్చి ఒక బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి ఒక ఏదో ప్యాకెట్ ఇచ్చి తీసుకురాకపోతే జనాలు అప్పుడు చేసి 10 మందికి 150 ఇచ్చి 11 తీసుకొచ్చి 2 కోట్ల మీద చేసేసారు. అది చేస్తే ఊరికి వచ్చేస్తారు మనం కష్టం అవుతాం. ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క స్థితిగతుల్ని 2019 నుంచి 24 వరకు జరిగిన డ్యామేజ్ని పూడ్చుకుంటూ ప్రజా పరిపాలన చేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నాం. నరేంద్ర మోడీ గారి సహకారంతో నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు ఆధ్వర్యంలో ఈ ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమాన్ని అభివృద్ధిని ఒకే దాంట్లో తీసుకెళ్తున్న ఏకైక ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం. వికాసం వరకు 2 సంవత్సరాల పరిపాలన ప్రజా మద్దతుతో సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. విధ్వంసం వైసీపీ గవర్నమెంట్ 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత మొదలైంది. ప్రజా వేదికతో విధ్వంస పాలన ఆనాడు స్టార్ట్ చేస్తారు వైసీపీ గవర్నమెంట్. ప్రజా నాయకులు ముందు చూపుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసే వరకు, జైల్లో పెట్టి 53 రోజులు జైల్లో పెట్టే వరకు కూడా వైసీపీ గవర్నమెంట్ లో విధ్వంసం కొనసాగుతుంది. మరి మధ్యలో వాళ్ళు పరిపాలించిన 5 సంవత్సరాల్లో మామూలుగా లేదు. కుటుంబ నాయకుల మీద అరాచకాలు, అరెస్టులు, అక్రమ కేసులు. వాళ్ళు అభివృద్ధి చేస్తారంటే శూన్యం. వాళ్ళు దోచుకోవడం, దాచుకోవడంలోనే వైసీపీ అధికారంలో రాకముందు 2019, 2024 మధ్యలో వైఎస్ఆర్ ప్రభుత్వం చేసినటువంటి అత్యుత్సాల నుండి, విభాగాల నుండి ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేసి ఈ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసినటువంటి పరిస్థితుల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఆ 5 సంవత్సరంలో దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ మాఫియా, లెక్కర్ మాఫియా అన్ని రకాలుగా కూడా ఈ రాష్ట్రాన్ని రోజుకున్న పరిస్థితి లాభం లేదు. అలాగే ప్రజలకు భయపడుతుంటూ ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలు కూడా ఎక్కడెక్కడ మాట్లాడలేని పరిస్థితి. ఏదైనా ప్రజల సమస్యల మీద ఓట్లు వస్తే అవసరాలు పోలీసులు చేయడం కూడా జరిగింది. అటువంటి అన్ని కష్టాలని కూడా రోజు 5 సంవత్సరాలు ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు ఎదుర్కొని ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చారు. సూపర్ 6 లో భాగంగా తల్లికి వందనం కానివ్వండి, అన్నదాతకి 2.4 సంవత్సరానికి ఎస్ఎల్ఎంపీ కానీ తల్లి వందనంలో ఇంట్లో ఇద్దరున్న ముగ్గురున్న ప్రతి ఒక్కరికి కూడా 15,000 రూపాయలు జనరేటింగ్ జరుగుతుంది. అలాగే అన్నదాత సుఖీభావ కార్యక్రమంలో సంవత్సరానికి 20,000 రైతుల ఖాతాలో జమ చేస్తున్నారు. అన్నదాత సుఖీభావ కార్యక్రమంలో భాగంగా రైతాంగం మీటవుతున్నది. ప్రతి రైతు దగ్గరికి అడిగినప్పుడు ఎంతో ఆనందంగా మాకు సహాయం అందిస్తున్నారని ఎంతో ఇంట్లో ముందుకు వచ్చేసి తీసుకొచ్చి ఆ అయిపోతాయి. ఆ పదవులు కంపల్సరీగా మళ్ళీ సరైన వ్యక్తుల్ని చూసి కష్టపడే నాయకులు కార్యకర్త ఇవ్వకపోతే మాత్రం పార్టీ నాశనం అయిపోతుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.